మోడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పుడు అమెరికాలో 18,000 మంది తొలి విడతలో మనకి తిరిగి రాబోతున్నారు. ఏది అక్రమ చొరబాటుదారులుగా వెళ్ళినటువంటి వాళ్ళు, ఎలాంటి ఆధారాలు లేకుండా అక్కడికి వెళ్ళి చొరబాటుదారులుగా అక్కడ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 7 లక్షల మంది దాకా ఉన్నారు. అందులో 18,000 మందిని తొలి దశలో పంపిస్తున్నారు. మిగతా దేశాలలో పంపించారు కానీ ఇండియా వాళ్ళని ఇంతవరకు పంపించలేదు. మోడీ ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళిన తర్వాతన అది మాట్లాడి ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉంది. అది పక్కన పెడితే మరొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక కాన్సెప్ట్ కొలంబియాని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. కొలంబియా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర అయితే డ్రగ్ ఫెడరర్స్ నేరస్తులు కూడా అమెరికాకి వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తే ముందు గొడవ అయింది. అయితే ఇప్పుడు కొలంబియా ఏం చేస్తుంది, అలా వెనక్కి వచ్చినటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తాం అని చెప్తుంది, ప్రకటిస్తుంది. అట్లాగే ఇండియాలో కూడా అలాగా చొరబాటుదారులుగా అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఇవాళ రోజున వెనక్కి వస్తున్నటువంటి వాళ్ళ అవమానాల పాలై వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఏదైనా అవకాశాలు కల్పిస్తారా అంటే, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, పరిశ్రమలు పెట్టుకోవడానికి. వాస్తవంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అప్పుల పాలైపోయి మరి ఏదో సాధిద్దాం అనుకుని ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మోడీ ముందు ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న అది.